జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము ఏదైనా బాధ్యత నుండి తప్పించుకోవాలనుకున్నప్పుడు మన మనసు చాలా తెలివిగా గొప్ప గొప్ప కారణాలు వెతుకుతుంది. అర్జునుడు కూడా సరిగ్గా ఇదే చేశాడు. వంశ గౌరవం ధర్మం అంటున్నాడు. కౌరవులు దుర్మార్గులు, వారికి పాపం అంటే భయం లేదు. కానీ మనకు తెలుసు కదా ఈ యుద్ధం వల్ల ఎంత వినాశం జరుగుతుందో. మరి తెలిసిన మనం కూడా యుద్ధం చేసి ఆ పాపాన్ని మూటకట్టుకోవాలా? ఇదే ప్రశ్నను అర్జునుడు శ్రీకృష్ణుడు నిలదీశాడు. అది ఏమిటో ఈ శ్లోకంలో చూద్దాం. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదాస్మన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రవసప్తి జనార్దన. జనార్దన, కులక్షయం వల్ల కలిగే దోషం ఏమిటో మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఈ పాపం నుండి మనం ఎందుకు తప్పించుకోకూడదు? యుద్ధాన్ని దుర్యోధనాదులు వాంఛించారు. మరిది వారిది లోభమే కదా అవచ్చు. మరి అరణ్యవాస అజ్ఞాతవాస కాలంలో మీరు మాత్రం యుద్ధాన్ని వాంఛించలేదా? అది లోభం క్రిందకి రాదా? ఇకపోతే దుర్యోధన ఆధీనంలో ఉన్న భీష్మద్రోణులు ధర్మశిరోను త్యజిస్తే యుద్ధాభిలాషులై వచ్చిన మీ పక్షంలోని ధర్మాత్ములు కూడా భీష్మద్రోణులాగే ఆసక్తులు కారా? దానికి సమాధానంగా కానే కారు. దుర్యోధనుడి లోభం అధర్మం, మాది అలోభం ధర్మం. కనుక లోపజనిత పాపము మమ్మల్ని కానీ మా ఆధీనంలో ఉండే రాజులను కానీ అంటదు అనేది అర్జునుడి అభిమతమైతే, మరి అలాంటప్పుడు ధర్మం కోసం చేసే పోరాటంలో దోషాలు పాతకాలు ఎక్కడున్నాయి? ధర్మ నిర్వహణలో మమకారానికి చోటెక్కడుంది అనేది మరో ప్రశ్న. ధర్మబద్ధంగా రాజ్యం కావాలని మేము ఆశించాం. అధర్మంగానైనా రాజ్యాన్ని చేజెక్కించుకోవాలని దుర్యోధనుడు ఆరాటపడ్డాడు. ఉభయులము రణరంగానికి చేరాము. ఇక్కడ స్వజలను చూసిన తర్వాత, మిత్రులను వీక్షించిన తర్వాత మా మనస్సు మెత్తబడింది. లోభంతో పాడైపోయిన దుర్యోధని మనసు మారలేదు కనుక అతడు మానవహొమ్ము నుండి మరలిపోలేడు. కానీ ధర్మం ఎరిగి దయాగుణం గల మేమైనా రణాన్ని ఎందుకు విరమించుకోకూడదు? కులక్షయం వలన సంభవించే ప్రమాదాలు చాలా ఉన్నాయి అంటున్నాడు పాండునందనుడు. ప్రజెంట్ జనరేషన్లో మనకి ఏదైనా పని కష్టంగా అనిపించినప్పుడు దాన్ని చేయకుండా ఉండటానికి 100 రకాల లాజిక్లు వెతుకుతాము. అది భయం వల్ల వస్తున్న ఓవర్ థింక్ కానీ మరొకటి కాదు. మనం ఏదైనా బాధ్యత నుండి తప్పించుకోవాలనుకున్నప్పుడు ఎథిక్స్ అని, కష్టపడటం ఇష్టం లేక డబ్బు కంటే ప్రశాంతతే ముఖ్యమని తప్పించుకోవటం లాంటిది. కౌరవులు తప్పు చేస్తున్నారు, వారిని చూసి మనం ఎందుకు మారాలి అనేది అర్జునుడి ప్రశ్న. లోకమంతా చెడిపోయింది, నేనొక్కడిని నిజాయితీగా ఉండి ఏం లాభం అని మనం అనుకుంటాం. కానీ అర్జునుడు ఇక్కడ రివర్స్లో ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చెడిపోయారు, కానీ తెలిసిన మనం కూడా ఎందుకు చెడిపోవాలి అంటున్నాడు. రాబోయే తరాలు ఏమైపోతాయో అని అర్జునుడి ఆందోళన చెందుతున్నాడు. క్లైమేట్ చేంజ్ అని, ఎకానమిక్ క్రైవసీ ఉన్నదని చూసిన నేటి తరం ఫ్యూచర్ ఏమిటి అని భయపడుతుంది. అర్జునుడి భయం కూడా అలాంటిది. కానీ ఆ భయం వల్ల ప్రస్తుతం చేయవలసిన కర్తవ్యాన్ని వదిలివేయకూడదు కదా. మీ జీవితాల్లో కూడా మీకు ఏది సరైనదో తెలిసినా అది కష్టమని తెలిసి అర్జునుడు లాంటి ఒక మంచి కారణాన్ని వెతుక్కొని ఆ పని వాయిదా వేస్తున్నారా? మీరే అర్జునుడి స్థానంలో ఉంటే ఆ సమయంలో ధర్మానికి ప్రాధాన్యత ఇస్తారా, లేక వంశగౌరవానికా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.